సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముందులో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఫ్లోరిడా థర్డ్ డేది పెడుతున్నా. అయినో ఫ్లోరిడా అయిపోయి నెల అయిపోతుంది, ఇంకా ఇప్పుడు పెట్టి ఏం యూజ్ అని అనుకుంటారు అందరూ. కానీ నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఏం చేయాలో తెలియక నేను అలా పెడుతున్నా. టైంపాస్కి మీరు కూడా చూడండి. ఓకే, ఇదొక చిన్న మినీ వ్లాగ్. ఓన్లీ నేను హాఫ్ డే వరకు మాత్రమే చేశాను. ఇంకొక వ్లాగ్లో అంటే పార్ట్ 2లో నేను నెక్స్ట్ హాఫ్ డే వ్లాగ్ పెడతా. ఇదైతే ఈ ప్లేస్ పేరు బ్లోయింగ్ రాక్స్ ప్రిజర్వ్. అంటే 2 రాక్స్ ఉంటాయి, దాని మధ్యలోకి వెళ్ళి వాటర్ పోతాయి. అదే కనబడ్డది మాకైతే ఈ మ్యాప్స్లో. సో అదేదో మంచిగా ఉన్నది చూడడానికి. పోయేటప్పుడు దారిలో ఉన్నది, ఓర్లాండో పోయే దారిలో అని చెప్పి ఇక చూద్దాం. అది లైక్ మయామి టు ఓర్లాండో దారిలో ఉంది. ఇది చూద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం. అలా నడుచుకుంటూ ఆ చెట్ల మధ్యలో అలా చూపించుకుంటూ ఈ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ బీచ్ని చూపించడానికి ట్రై చేస్తాం. బీచ్ ఒక సైడ్ ఉంటే ఇంకో పక్క ఈ బీచ్ వ్యూ అనేది ఒకటి ఉన్నది. ఇది ఒక బ్రిడ్జ్ లాంటి వే, మొత్తం వుడ్తో ఉంది. సో ఈ వాక్వే అంతా నడుచుకుంటూ వెళ్తే ఒక వ్యూ పాయింట్ వస్తుంది. అదేంటి అనేది మనం వీడియోలో చూద్దాం. కానీ ఈ దారి ఏదైతే ఉందో ఇట్స్ ఆల్ మ్యాంగ్రూవ్ ట్రీస్. సో ఆ మ్యాంగ్రూవ్ ట్రీస్ గురించి అలా బోర్డ్స్ పెట్టుకొని ఆ ట్రీ బెనిఫిట్స్ అలా చాలా ఉన్నాయి. అండ్ ఇట్స్ అ లాంగ్ వే అహెడ్. యాక్చువల్గా చిన్నగా ఏం లేదు, కొంచెం చాలానే నడిచాం. అది నేను మొత్తం వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నాకు వీడియో రికార్డ్ చేయాలన్న థాట్ ఎందుకో సరిగ్గా రావట్లేదు. అది పక్కన పెడితే లెట్స్ సీ ద వ్యూ. బ్రేక్ఫాస్ట్ అయిని పాదాలే, లంచల్లే, హృదయం చల్లే, నా డిన్నర్ అంటే నీ నీలాల కళ్ళే, నా దేహ దేశం నీ స్పర్శ కోసం నీ చిలిపి. ఇదన్నమాట మన వ్యూ పాయింట్. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు అండ్ సో మెనీ కిడ్స్, అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. అండ్ ఎక్కువ లోతు లేదు, ఇది ఫుల్ ఆడుకోవడానికి ఉంది. అండ్ కొంచెం ఆ పక్క వెళ్తే ఎవరి టైం వాళ్ళు స్పెండ్ చేయడానికి ఉంది. ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా తెచ్చుకోవచ్చు మనం అలా వాళ్ళలాగా, లేకపోతే రెంటల్స్ దొరుకుతాయి. అండ్ జెట్స్కి కూడా చేశారు చాలామంది. ఇది మన ఇంకొక అదర్ వే. అంటే మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి తిరిగితే ఆ వ్యూ పాయింట్ అనేది వస్తుంది. అదే లెఫ్ట్కి తిరిగితే ఏమొస్తుంది అన్న మన ఆరాటంలో పోయి చూద్దాం ఏముంది అని అట్లా వీడియో తీసుకుంటూ పోయినా చూద్దాం ఏముందో. గుండె విండో తెరిచి పాండోరా పువ్వులు తెచ్చి ఐ లవ్ యు అంటే పులకించిపోతా. నా కోసం నచ్చి మెచ్చి లాలడి నేర్చి పాడు. ఇక్కడ ఏం లేదు, అవో ఇక్కడే మనం ఎంటర్ అయ్యి అటు రైట్కి వెళ్తే అది వచ్చింది. లెఫ్ట్ నుండి ఒక రౌండ్ వేసాం బేసిక్గా, అంతే. ఇక లోపల ఇక్కడ ఏవో అన్ని సీ లైఫ్ యానిమల్స్ గురించి పెట్టి ఉన్నాయి, లైక్ కన్జర్వేషన్ ఆఫ్ సీ లైఫ్ యానిమల్స్. సో వాటి గురించి సమ్ ఇన్ఫర్మేషన్ ఉండే, అదేంటి అని చెప్పి లోపల పోయి చూసిన. అన్ని యానిమల్స్ గురించి ఉంది, లైక్ ఆయిస్టర్స్, టాటాయిస్, ఇలాంటి డిఫరెంట్ యానిమల్స్ గురించి. అది ఏం చదవలేదు అనుకోండి. నా చెయ్యి తాకించా, తాపాల గోరు వెచ్చ వేడి పెంచా, నీకోసం మచ్చచ్చా, దూరాలే తగ్గించా, లిప్స్టిక్ ల పూల తేనె రాసుకొచ్చా. తిరిగే ఈ జగమును చూస్తే నిజమే నీ సొగసు నకాస్తే, ఇదిగో ఇది పగిలే. ఇదిగో ఇటు నుండి వెళ్తే మన బీచ్ వస్తుంది. యాజ్ యూజువల్ నేను స్టార్టింగ్ చూపించింది ఇదన్నమాట మన బీచ్. నేను సరిగ్గా వీడియో తీయలేదు, నన్ను ఎవరు ఏమనకండి. నెక్స్ట్ టైం ఇట్లాంటి వీడియోలు ముందే ప్రిపేర్ అయిపోదాం మనం. ఇదన్నమాట నా హాఫ్ డే వ్లాగ్. నేను ఇంకొక పార్ట్తో రేపు రిలీజ్ చేస్తాను. టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్.